పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఫాతిమా మాతా జపమాల మాతా మా కొరకై ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా. ఫాతిమా మాత ముగ్గురు చిన్నారి పిల్లలకు కనిపించి దర్శనమిచ్చి వారి ద్వారా లోకమునకే ఆనాడు సువార్తను ఇచ్చినటువంటి తల్లి యొక్క పండుగ సందర్భంగా మనందరినీ చిన్న బిడ్డలలాగా అంగీకరించుకొని మన ప్రార్థన ఆలకించమని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుందాం. దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, మంచి జ్ఞానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామ్యం, దేవుని ప్రణాళిక ప్రకారం వివాహం జరుగునట్లుగా దివ్య కారుణ్య మూర్తికి సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు శోభారాణి శౌరెడ్డి కుటుంబం. అలాగే దివ్యకి దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. భాగ్యరావుకి హార్ట్ సర్జరీ సక్సెస్ అయినందుకు, మరియు సాత్విక్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మంచి ర్యాంక్ సాధించినందుకు కృతజ్ఞతగా, కీర్తిక డానియల్ మంచి ఆరోగ్యం, వరలక్ష్మి దేవకుమార్ల మధ్య సఖ్యత, గ్రేసీ వివాహం దేవుని దీవెనలతో ఘనంగా జరుగునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎం శ్యామల నరసింహరావు. అలాగే కల్పన ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవునట్లుగా, వారి మారు మనస్సు ప్రభువే వారి తరఫున యుద్ధం చేసి వారికి విజయం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుంటూ ఇంకా వారంలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ వారమంతా జరిగే ప్రతి పనిని ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును
విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు మరొకసారి మనమందరం శుక్రవారం, శనివారం, ఆదివారం, మరి 4వ రోజు ఈరోజు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ కోసం సిద్ధపడే నవదిన ప్రార్థన 4వ రోజునకు చేరి ఉన్నాం. ఈ దినము తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతుండగా మీరు కూడా ఓటేశారనుకుంటున్నాను. నాతో పాటు ప్రత్యేకంగా దేవుడు మనమందరికీ దేవుడు ఎన్నుకున్న నాయకులను దయచేసి మనందరినీ మన రాష్ట్రములను దీవించమని మనం ప్రార్థనతో ఆశతో ప్రార్థించుకుందాం. మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో నన్ను విశ్వసించు వారి అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. Those who trust in me, those who believe in me, out of his heart, from the inner chamber of his heart, the living water will flow. దేవా, మా జీవితం అంతా మేము నీవు జీవనదిలో వెళ్ళగే ఉన్నప్పుడు మేము ఎందుకు ఎండిపోయి ఉండాలి అని చెప్పి ఈరోజు మనం ప్రతి గుర్తులు పాడబోతున్నాం. ఈరోజు ముందుగానే చెప్పినట్టు ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆ ఫాతిమా మాత మనకు ఇవ్వబడిన తల్లి. అందుకే యేసుప్రభు మనతో అన్నాడు, యోహానును చూచి, మనందరినీ చూచి, యోహాను 19:27లో యేసు శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. ఆ టైం నుండి ఆయన ఆ తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆ తల్లి మన ఇంటికి వచ్చే రోజు ఫాతిమా మాతగా ఆయనకి దీర్ఘాయుసునిచ్చింది. మీకు ఆయుష్కాలమును పొడిగించి ఆయురారోగ్యంనిచ్చే పండుగగా ఈ పండుగ మారునుగాక. John 19:27-30 and Jesus said, looking at John and Mama Mary, ఇదిగో నీ తల్లి, this is your mother. That's why as a mother she comes to Velangani, she comes to Lourdes, she came to Fatima. This is the day. ఇదే రోజున మే 13, 1917 ముగ్గురు చిన్నారి పిల్లలకు ఆమె కనిపించింది. దాన్ని కొనియాడే రోజు ఈరోజు. ఆమె పలికిన మాట, పరివర్తనము పొందండి, పరివర్తనము పొందండి. నా కుమారుడు చాలా వేదనతో ఉన్నాడు, పాపాలు పెరుగుతున్నాయి, పశ్చాత్తాపం చేయండి, అందరూ మనసు మార్చుకోండి, తపోక్రియలు చేయండి అని చిన్నపిల్లలకు చెప్పి మనకు నేర్పమని చెప్పింది. మార్క్ 1:35 says, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపడని యేసుప్రభు పలికిన మాటనే అక్కడక్కడ కనిపించి మరియ తల్లి చెప్తుంది. టుడే ఈస్ దట్ డే. 1917 May 13 she appeared to 3 children, said, let them repent and make repentance possible through many deeds of sacrifice. పాడదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. May that mother come to our house today. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మాకు తల్లిగా నీవు ఒసగిన ఫాతిమా మాత పలికినట్లు, మాకు తల్లిగా నీవు ఒసగిన ఫాతిమా మాత పలికినట్లు పరివర్తన పొందాలయ్యా, పడిపోయిన లోకాన్ని రక్షించాలయ్యా, పరివర్తన పొందాలయ్యా, పడిపోయిన లోకాన్ని రక్షించాలయ్యా. ఫాతిమా మాత, జపమాల మాత,
మా కొరకై ప్రార్థించండి. ఫాతిమా మాత జపమాల మాత మా కొరకై ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1 కొరింథీ 1:27 వివేకవంతులను సిగ్గుపడినట్టు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. ఇది ఫాతిమా మాత దర్శనమిచ్చిన పిల్లలకు మనం కరెక్ట్గా పోల్చి చదువుకోవచ్చు, ధ్యానించవచ్చు. వాళ్ళందరూ కూడా గొర్రెలు మేసే పిల్లలు, గొర్రెలను కాచే పిల్లలు. అటువంటి అడవిలో ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, చదువుకోలేదు, అటువంటి బిడ్డలకు, చిన్నారి పిల్లలకు మరియ తల్లి కనిపించింది. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే మరియ తల్లి మన కోసం కనిపించి కుమారుని అడిగే పండుగ ఈరోజు జరుగుతుంది. మీరు చేసేది చిన్న చిన్న పనులే కావచ్చు, అక్కడ నమ్మదగిన వ్యక్తులుగా ఉంటే దేవుడు తల్లిని పంపించి మీ ఇంటిలో కూడా అద్భుతాలు చేస్తాడు అని పలికే పండుగ ఇది. 1 Corinthians 1:27 In order to make the people who are wise to become ashamed, God chose what is despised in the world and He chooses. These all are maybe small children, small choker fellows, children, like that people may think. But God chose to come through Mama Mary to them. Yes, you may be looking very small, but Mother Mary can come to you and encourage you to go to Jesus. ఆ పండుగని ఈరోజు కొనియాడుతున్నాం. 1 Corinthians 1:27 we are singing. పాడదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. లూసియా జసింత ఫాతిమాలు గొర్రెల కాచిన వారిని ఎన్నుకొన్న దేవా. లూసియా
లూసియా చేసిన ఫాతిమలు గొర్రెల కాచిన వారిని ఎన్నుకున్న దేవా, ఎన్నుకో మమ్ము కూడా నీ సేవకై వాడుకో దేవా. ఎన్నుకో మమ్ము కూడా నీ సేవకై వాడుకో దేవా. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించమ్మా. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించమ్మా. చిన్నారి పిల్లలకు దర్శనమిచ్చిన తల్లి, ఎంతోమంది దేవుని దర్శనం కోసం వేచి ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థించమని మన ప్రార్థనతో కలిపి వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు ఒసగే వరము పరిశుద్ధాత్మ. అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు ప్రసంగిస్తూ అలా చెప్తున్నాడు, మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు అని అంటున్నాడు. సెయింట్ పీటర్ preaching the first sermon, he says, you will receive the gift of the Holy Spirit in Acts 2:38. అపోస్తలుల చర్యలు 1:8లో అలా పొందిన తర్వాత ఆ ఆత్మతో మీరు సాక్షులై ఉందురు అని ప్రభు పలికిన మాట. ఆమేన్. When you receive the Holy Spirit, you will not be simply sitting like that. You will become a witness for the Lord. ఆమేన్. Acts 1:8. దేవుడు ఎన్నుకొన్నాడు, ప్రీతి చెందే వ్యక్తులుగా మారుస్తాడు, ఆత్మతో నింపుతాడు. యెషయా 42:1. దీనిని పాటగా పాడి, ఇది ఒరిజినల్ ఇప్పటి నుంచి మనం పాడే చరణములు. ఇంతకు ముందు మరియ తల్లికి అంకితం చేసుకుంటూ 2 చరణం యాడ్ చేస్తాం. మిగిలినదన్నీ ఆ పాటలో ఉన్న చరణం పాడి స్తుతిద్దాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. నీ సాక్షిగా మలచి నన్ను నీ అందే జీవింపనిమ్ము. నీ సాక్షిగా మలచి నీ అంతే జీవింపనిమ్ము.
ఫాతిమా మాత జపమాల మాత మా కొరకై ప్రార్థించమ్మా. ఫాతిమా మాత జపమాల మాత మా కొరకై ప్రార్థించమ్మా. ఈరోజు ఫాతిమా అనే పేరు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాం. మన మినిస్ట్రీలో ఉన్నారు చాలామంది, అలాగే తెలిసిన బిడ్డలు ఉన్నారు. ఫాతిమా అనే పేరు కలిగిన ప్రతి ఒక్కరికి పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. దోస్ హు హావ్ గాట్ ద నేమ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా, I wish all of you a very happy feast today. May God's blessing be abundantly poured upon you. వారి కోసం మన కోసం ఈ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలా వేదనతో తన ముఖం మీద ఇలా చేయి పట్టుకొని ఏడ్చినట్టు మరియ తల్లి ఆ పిల్లలకు కనిపించిందంట. అప్పుడు ఆమె చూపించినది నరక అగ్ని. అక్కడ చాలా ఆత్మలు నశించిపోయి ఏడుస్తున్న దాన్ని చూపించి దీని నుండి ప్రజలను కాపాడండి, ప్రార్థించండి, ప్రాయశ్చితం చేయండి అని పలికింది. అందుకే అలాంటి పరిస్థితులు మనకెవరికి రాకూడదని సంరక్షణ కోసం ఈరోజు మరొకసారి యేసు రక్తకోటలో కిరణాలు ప్రవహించి కడిగే ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను.
నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత సెయింట్ ఫౌస్టినా, Pray for us. let us continue to pray as we are reaching fourth day. 4 and the number, always I tell the people, 3 for Pita, Father, Son and the Holy Spirit. 4th will be Mama Mary. We need to ask for her intercession. I often tell 4th number. ఈరోజు 4th డే కూడా. ఈరోజు 4వ రోజు. 3 రోజులు పితా పుత్ర పరిశుద్ధ ఆత్మదేవునికి అంకితమైనట్టు 4వ రోజు కరెక్ట్గా ఈరోజు ఫాతిమా మాత పండుగ కూడా జరగడం మనకు దేవుడు ఏదో మెసేజ్ సువార్త చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి, ఆ శక్తికి పేరే పరిశుద్ధాత్మ, పరిపూర్ణమగుచున్నది. 2 Corinthians 12:9, ఇన్ యువర్ వీక్నెస్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఇన్ తెలుగు ఇట్ ఈస్ సెడ్, మై పవర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు కన్వే టు అస్ amidst all the confusions and weaknesses of our life. దయచేసి సిద్ధపడండి. వచ్చే ఆదివారం ఇక్కడ పెంతెకోస్తు పండుగ. అందరూ కూడా మీ విన్నపాలు రాసుకొని 9:30 కల్లా లోపలికి వచ్చి అర్పించండి. ఈ పనులన్నీ ఆ టైం లోపల ముగించేటట్టు ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నారని మనవి చేస్తున్నాను. ఆన్ కమింగ్ 19th, దట్ ఈస్ కమింగ్ సండే, వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫీస్ట్ డే ఆఫ్ అవర్ సెంటర్. అనేక మంది మేరలు పొందుకున్న సెంటర్ ఇది. దానికి రుణపడి ఒకరోజు థ్యాంక్స్ చెప్పడానికి రండి. అందరూ కలిసి కొనియాడదాం. తర్వాత వచ్చే ఆదివారం నుండి జరుగుతున్న స్వస్థత మహాసభ, విడుదల మహాసభను కూడా ప్రభు దీవించి ఇలాంటి గొప్ప కార్యములు జరిగినప్పుడు మంచి వాతావరణం కూడా దేవుడు దయచేయమని ప్రభుని ప్రార్థించుకోండి. అలాగే 22వ తారీఖున తమిళనాడులో నన్ను ప్రేమించి ప్రతిసారి నన్ను ఒక మంచి సిస్టర్గా, చెల్లిగా చూసుకుంటున్నటువంటి అరసి, ఆమె కొడుకు దీపక్, వాళ్ళ పెళ్ళిని ప్రభు దీవించమని, అలాగే నాకు ఒక మంచి సహోదరులాగా, మరి చెల్లి భర్తలాగా కాకుండా నన్ను చూసుకునే వ్యక్తిగా దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యదాస్ వారి కుటుంబాన్ని ప్రభు దీవించమని, అక్కడ చేరుతున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ ప్రభు ఆశీర్వదించమని, నన్ను కూడా అక్కడ ఆ బ్లెస్సింగ్ కోసం వెళ్ళి తిరిగి వస్తాను, దీవించమని ప్రార్థించండి. బలహీన సమయంలో నీ బలము ప్రసాదించు, నీ కృప చాలునయ్యా, నీ నిరత్తము జీవింపని పాడుదాం. పాడి స్తుతించినప్పుడు బలహీనతలన్నీ తొలగిపోనుగా. ఆమేన్. Let every weakness leave as we sing this hymn. ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవింపా, నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవింపా. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి. అనేక బలహీనతలు, వ్యాధులతో ఉన్న బిడ్డలకు ఈ గుర్తు ద్వారా విడుదల కలగాలని ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బలహీనతతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగబాధలతో ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితంలో
దేవుని ఆత్మను పొందుకోరని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరగబోతున్న పెంతెకోస్తు పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత విడుదల మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం జరగటానికి తెరవెనుక అనేక పనులు చేయబోతున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితంలో విరక్తితో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫాతిమా అనే పేరు కలిగిన ప్రజలందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, జపమాల మాతగా 1917 ఇదే రోజున మే 13వ తారీఖున ఫస్ట్ టైం అపియర్ అయింది. 6 సార్లు మళ్ళీ ప్రతి నెల అదే డేట్న పిల్లలకు కనిపించినటువంటి తల్లి ఈరోజు మీకు ఎలా కనిపించాలో, ఏ రూపంలో, ఏ అద్భుతాల రూపంలో కనిపించాలో దానికోసం మీరు ప్రార్థించండి. ప్రభుని ప్రార్థనతో అడుగుదాం. మేము కూడా దర్శనం పొందాలి, మమ్మల్ని నీవు సందర్శించాలి, మా కుటుంబానికి కాణాపల్లిలో జరిగిన అద్భుతం జరిగించమని ప్రభుని ప్రార్థించుకొని చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జూన్ 3, 4 2 రోజులు సాయం సమయమున 6 నుంచి 9 గంటల వరకు జంట వెంకటాపురం ఆదిలాబాద్ మేత్రాసనంలో జరుగుతున్న ప్రార్థనకు మీరు ఆహ్వానితులు. అక్కడ వచ్చి ఎవరైతే సర్టిఫికేట్ ఇంకా పొందుకోలేదు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మీరు పొందుకోవచ్చు. DMI గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకు ఆ నంబర్ చూపిస్తే ఆ రోజు మీకు ఆ సర్టిఫికేట్లు పంచబడతాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9, 10 వచనం. ప్రభు నాతో ఊపిరికి ప్రవచనం చెప్పుము అనెను. అతడు చెప్పినట్లే ప్రవచించితిని. ఊపిరి ఆ దేహంలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నడిచి ఉండెను. ఈ ప్రార్థనలో మనం ఇలా ప్రార్థించాలి. మొత్తంగా ఈ సెంటర్ ఎలా ఎదగాలంటే మనం ఇలా ప్రార్థిస్తున్నప్పుడు ఆసుపత్రిలో ఎముకల్లాగా మిగిలిపోయిన వాళ్ళు, ICU వాళ్ళలో ఉన్నవాళ్ళు, కోమాలో ఉన్నటువంటి వారు, డాక్టర్స్ వదిలిపెట్టిన కేసులన్నీ ఈ దినము నుండి అనేక మంది అలాంటి సాక్ష్యములు చెప్పే సెంటర్గా ఈ సెంటర్ మారునుగాక. ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలని ఫలించే గుర్తుగా ఈ గుర్తు మారునుగాక. ఎజెకియల్ 37:9 and 10 the Lord told, prophesy to the breath, and I prophesied, and it went into the dry bones, and they received life, and they stood up. Lord, every kind of dryness which we feel in our families, in our personal life, in the life of people who are lying down on the cots in the hospitals, may they receive life, and let the dry bones receive life, Lord. ఎండిన ఎముకలలాగా పడిపోయి మంచంలో ఉన్న వాళ్ళకు ఈ రోజు లేపబడుదురుగాక, శక్తి ప్రవగించునుగా, సాక్ష్యాలు ఈ దినం నుండి వినబడునుగా. ప్రార్థనతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదియా తూయావియై ఎమ్మేల్ పొழிந்திடுவே.
ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయ్యా. ఫాతిమా మాత జపమాల మాత మా కొరకై ప్రార్థించమా. ఫాతిమా మాత జపమాల మాత మా కొరకై ప్రార్థించమ్మా. మంగళవార్త జపం చెప్పి మరియ తల్లిని మన కోసం ప్రార్థించమని అడుగుదాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల యందు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫాతిమా కథీడ్రల్, ఫాతిమా నగర్, వరంగల్ మేతరాశ్రం చెందిన ప్రతి బిడ్డ మీరు మాకు ప్రియమైన బిడ్డలు. ఫాదర్ మరడి గారు మిమ్మల్ని, మీతో పాటు ఉన్నటువంటి మీ మీ ప్రజలను దేవుడు దీవించును గాక. అలాగే బోడుపల్లిలో ఈరోజు నన్ను మరి పూజకి రమ్మన్నారు, మరి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ పరిశుద్ధాత్మ సభ ఉంది. ఆ ఫాదర్ గారు విచారణ గురు పిలిచారు. ఫాదర్ మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాకాంక్షలు. మీ ప్యారిస్ను కూడా ప్రభు దీవించును గాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి ఈరోజు ఓటింగ్ జరుగుతున్నాయి. ఎవరు కూడా మిస్ కాకుండా దయచేసి మీ యొక్క గొప్ప హక్కును వాడుకోండి. దేశం కోసం ప్రార్థించండి, రాష్ట్రముల కోసం ప్రార్థించండి. నేను కూడా మీతో పాటు ఈరోజు ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు ఒక అతిశయం జరిగింది. నేను రాంగ్ లైన్లో వెళ్ళాను. తర్వాత వాళ్ళు ఇది మీ లైన్ కాదని చెప్పి మళ్ళా లైన్ తిప్పాడు. ఆహా, ఇంతసేపు నిలబడ్డామని అనుకున్నాను. అప్పుడు వెళ్ళి చూసేసరికి నా కౌంటర్లో, నా బూత్లో ఎవ్వరు లేరు. నేను ఒక్కరే లోపలికి వెళ్ళి స్ట్రైట్గా వేసి వచ్చాను. ఈరోజు అమ్మ మరియ తల్లి, ఫాతిమా మాత మన కోసం అలాంటి చిన్న చిన్న అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. ప్రభునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రభుని ఒక్క నిమిషం భారతదేశం కోసం, రాష్ట్రముల కోసం, ప్రపంచం కోసం మరియ తల్లిని, ఫాతిమా మాతను ప్రార్థన చేయమని చిన్న మౌనంగా ప్రార్థిస్తాం.
ఫాతిమా మాత, జపమాల మాత, మీ బిడ్డలైన మా కొరకై ప్రార్థించమ్మా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి అమ్మ మరియ తల్లి ఫాతిమా మాత ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను గొప్పగా దీవించి అద్భుతాలు చేసి ఆశీర్వదించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost, through the intercession of Our Lady of Fatima, make miracles to happen to testify in Jesus' name we pray. ఫాతిమా మాత, జపమాల మాత ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవా మా మీద దిగి వచ్చి శక్తినిచ్చి సాక్షులుగా మార్చుమయ్యా. God bless you. Happy feast day to you.